ఒంట్లో రక్తం సరిగ్గా లేకపోతే ఏ పని సరిగ్గా చేయాలనిపించదు. అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? హాయ్ అండి. ఒంట్లో రక్తం అనేది సరైన మోతాదులో లేకపోతే ఆడవాళ్ళకైనా సరే, మగవాళ్ళకైనా సరే జుట్టు ఊడిపోతుందండి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అలసటగా ఉంటుంది. ఏ పని కూడా కరెక్ట్గా చేసుకోలేము. ఏ పని చేయాలన్నా కూడా దృష్టి దాని మీద ఉండదండి. ఇంకా అలాంటప్పుడు మనకి ఒంట్లో రక్తం లేని వాళ్ళు ఇన్స్టెంట్గా మనకి ఒంట్లో పుష్కలంగా రక్తం పడాలి అంటే మేకటిల్లుతో మనం ఫ్రై చేసుకుని తినడం బట్టి మన ఒంట్లో రక్తం చక్కగా పడుతుందండి. నేను మేకటిల్లు తెచ్చుకుని ఇలా 2 పీసుల్ని కూడా నేను చక్కగా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఉడకబెట్టేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటే ఇది చల్లారిపోద్దండి. మేకటిల్లు అనేది చాలా నీట్గా ఉడకబెట్టుకోవాలి. లేకపోతే మనం పీసుల కింద కట్ చేసేటప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది కిందకి. ఇంకా అలా కాకుండా ఇలా బాగా ఉడకబెట్టుకోవడం బట్టి చూడండి, ఇలా నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసినా కూడా ఎక్కడ కూడా రక్తం పోలేదు కిందకి. ఇంకా ఈ పీసులన్నీ చూసారా, గుప్పుడంటే గుప్పుడు వచ్చినాయండి. ఇది చాలా రేటు ఉంటుంది. ఒక 2 పీసులు కలిపి 400 పడిందండి. ఇవి కొంచెం తెలిసిన అతను కాబట్టి ఇలా కాజు ముక్కలు అవి వేశారు. అవి కూడా నేను చిన్న పీసులుగా ఇలా కట్ చేశాను. ఇదంతా కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచిది కూడానండి హెల్త్కి. బాలింతలైనా అలాగే పెద్ద మనిషి అయిన పిల్లలకైనా సరే అండి, గానుగ నూనె మామూలుగా నేరుగా ఇస్తే వాళ్ళు తాగరు. అందుకని చెప్పేసి ఇలా మనం టిల్లు కర్రీ చేసినప్పుడైనా, కైమా కర్రీ చేసినప్పుడైనా సరే ఇలా గానుగ నూనె వేసి వండి పెడితే వాళ్ళు తినడానికి కూడా బాగుంటుందండి. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఎటువంటి నడుము నొప్పి అనేది కూడా ఉండదు. ఇప్పుడు ఈ ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడైతే చిన్న సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకోకూడదు, తక్కువగా వేసుకోవాలండి. ఇవి బాగా ఏగిపోయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి చూసారా. ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం అంటే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడైతే ఈ మేకటిల్లు శుభ్రంగా ఒక్కసారి కడుక్కుని ఇలా వేసేసుకోవాలండి. ఈ టిల్లు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటే ఎటువంటి రక్తం స్మెల్ రాదు. ఎందుకంటే సరిగ్గా కుక్ చేయకపోతే మాత్రం కొంచెం స్మెల్ వస్తుందండి లైట్గా. అలా కాకుండా బాగా కుక్ చేసుకోవడం బట్టి ఎటువంటి స్మెల్ రాదండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. దానికోసం నేను ముందుగా జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలంతా కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి. ఇంకా చక్కగా ఇదంతా కూడా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇంకా ఇక్కడ చక్కగా కుక్ అయిపోయిందండి. ఈ ఫ్రై అంతా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్న.
ఇంతేనండి, చాలా సింపుల్గా మేకటిల్లి ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. బాయ్ అండి.